మరోసారి ఇరాన్ ఇజ్రాయిల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు వేడెక్కాయి. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. తమపై ఇజ్రాయిల్ దాడి చేసి ఘోర తప్పిదం చేసిందని, అందుకు మూల్యం అనుభవించక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇజ్రాయిల్ దాడుల వేళ ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలను ఉద్దేశిస్తూ అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందని అన్నారు. అంతేకాదు, యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం తప్పదని, ఆ విషయం అమెరికన్లకు బాగా తెలుసని ఖమేనీ స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయిల్ గూఢచారి సంస్థలకు వాట్సాప్ ద్వారా సమాచారం చేరుతుందనే అనుమానంతో వెంటనే ఆ యాప్ను డిలీట్ చేయాలని ఇరాన్ సూచించింది. ఇజ్రాయిల్తో కొనసాగుతున్న ఘర్షణలో అమెరికా జోక్యం చేసుకుంటే పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సైతం హెచ్చరించారు. అమెరికా తన స్థానంలోనే ఉండాలని, లేకుంటే భారీ విధ్వంసం తప్పదు అని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ అత్యంత జాగ్రత్తగా ఉంటుందని ఐడిఎఫ్ పేర్కొంది. ఇరాన్ ఆత్మరక్షణ హక్కును టర్కీ సమర్థించింది. యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా రంగప్రవేశం చేస్తూ అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఏర్పరుస్తుంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. పోరాటం ప్రారంభమైందని ఖమేనీ ప్రకటిస్తూ యుద్ధానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితులున్నాయని సూచించారు. కాగా ఒకప్పుడు అమెరికాను కాదని ఇరాన్ ఇజ్రాయిల్లు చట్టాపట్టాలేసుకుని తిరగటం గమనించాల్సిన విషయం. ఇరాన్ పశ్చిమ ప్రాంతాల్లోని 40 కంటే ఎక్కువ లక్ష్యాలపై భారీ ఎత్తున వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఈ ఉదయం ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు పశ్చిమ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై దాడులు మొదలుపెట్టాయి అని ఎక్స్లో తెలిపాయి. ఈ దాడుల్లో సుమారు 25 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇజ్రాయిల్ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణి వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సిబ్బందిపై దాడులు చేశాయని సమాచారం.